నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. నేతాజీ ములాయం సింగ్ యాదవ్ గారంటే మనకి ఎందుకు ఇష్టం? ములాయం సింగ్ యాదవ్ మారుమూల గ్రామంలోని ఒక సాధారణ రైతు కుటుంబంలో, అదేవిధంగా వెనుకబడిన కులంలో జన్మించడం జరిగింది. 8 సార్లు ఎమ్మెల్యేగా, 7 సార్లు ఎంపీగా గెలవడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీగా, ఫ్లోర్ లీడర్గా, ప్రతిపక్ష నాయకునిగా, మంత్రిగా, 3 సార్లు ముఖ్యమంత్రిగా, 2 సార్లు కేంద్ర రక్షణ మంత్రిగా పదవులు నిర్వహించడం జరిగింది. ఉప ప్రధాని పదవి ఇచ్చినా తీసుకోలేదు. 2 సార్లు ప్రధానమంత్రి పదవికి పోటీ పడిన ఏకైక నాయకుడు ములాయం సింగ్ యాదవ్. అది ఎట్లా సాధ్యపడింది? పలు విషయాల జోలికి పోకుండా ఒక విషయం నాకు బాగా నచ్చింది, అది మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ములాయం సింగ్ యాదవ్ గారి గురువు ఉదయ్ ప్రతాప్ సింగ్ యాదవ్ ఎంపీ చెప్పినట్లుగా ములాయం సింగ్ యాదవ్ను ధర్తీపుత్ర ఎందుకంటారంటే అతను సామాన్యులు, పేదలు, వెనుకబడిన వాళ్ళతో స్నేహం చేస్తూ ప్రతి వ్యక్తి పేరును నిరంతరం గుర్తుపెట్టుకొని పలకరిస్తూ ఆప్యాయంగా మెలిగేవారు. ములాయం సింగ్ యాదవ్పై పలుమార్లు తుపాకులతో దాడి జరిగినా వారిని ఎన్నడూ ద్వేషించలేదు. వారు గురువు చెప్పిన విధంగా ఆ ప్రకారం బహుశా 50 సార్లు అలాంటి ఘటనలు జరిగి ఉంటాయి. కానీ ములాయం సింగ్ యాదవ్ వాళ్ళందరినీ పార్టీలోకి తీసుకొని ఎమ్మెల్యేలుగా నిలబెట్టి పలు పదవులను ఇచ్చి స్నేహితులుగా, ఆప్యాయతలుగా, బంధువులుగా, పార్టీ మిత్రులుగా మలుచుకునేవారు. ఇది ఎంత గొప్ప విషయం! మనం చిన్న విషయానికి అలుగుతాం, కోపానికి వస్తాం, ద్వేషిస్తాం, దూరం పెడతాం, కొన్నిసార్లు తిడతాం, కుట్టడానికి కూడా సిద్ధపడతాం. కానీ మళ్ళీ వాళ్ళ వైపు తిరిగి చూడటానికి ఇష్టపడం. ఒకవేళ ములాయం సింగ్ యాదవ్ లాగా శత్రువును ప్రేమించి మిత్రునిగా మార్చుకొని స్నేహం చేయడం మనల్ని ఎంతో ముందుకు తీసుకుపోతుంది. రాజకీయంగా అత్యంత ఉన్నత స్థాయికి తీసుకుపోతుందని మనకు అర్థం కాదు కదా. శత్రువును పలకరిద్దాం, స్నేహం చేద్దాం, రాజకీయంగా ముందుకు సాగుదాం, శత్రువు లేని అజాశత్రు శత్రువుగా మిగులుదాం. కానీ రాజకీయ పోరాటంలో వెనకడుగు వేసేది లేదు. అందుకే ములాయం సింగ్ యాదవ్ గారు వెనుకబడిన వర్గాలకు ఒక గొప్ప ఆదర్శ జాతీయ నాయకుడు. వారు దేశానికే ఆదర్శం. అతిపెద్ద జాతీయ సమాజ్వాది, సోషలిస్టు అని కూడా మనం